ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, దీన్నే చిల్కు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఆశించినటువంటి ఫలితాలని నెరవేరుస్తాయి. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేసేటువంటి కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఎర్రటి వస్త్ర దానం ఈరోజు చక్కటి ఫలితాలని కలిగిస్తుంది. ముఖ్యంగా రుణ బాధల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. శని నక్షత్రం అయినప్పటికీ కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు ఇది చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో, ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారు దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించినట్టయితే, ఎర్రటి పుష్పాలతో పూజించినట్టయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రుణ బాధలు వీడిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విజయాలు ఆకస్మికంగా చేకూరుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని నుదుటను ధరించి తమలపాకు పూజలతో చేపట్టేటువంటి కార్యక్రమాలు, పూజలు మనోధైర్యాన్ని పెంచి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు కొంత అనుకూలతను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వృత్తిరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని వేగవంతంగా పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని వెంటనే పొందలేకపోతారు. నూతన కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలని సడలించుకోగలుగుతారు. ఈ రాశి వారు ఈ సాయంత్రం మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాలని దూరం చేసుకుని విజయాల్ని దగ్గర చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. లాభసాటితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఆందోళనలు ఉన్నప్పటికీ ఆకస్మిక ఆనందకర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం వంటివి నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మార్పులు లేకపోయినప్పటికీ ఆనందకర వాతావరణం ఆర్థికంగా చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. గృహంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి విజయాలు విదేశీ పరంగా చేకూరుతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ఆరోగ్య పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు కూడా ప్రారంభమవుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు వీడిపోతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనలు వ్యాపారీత్యా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. మిత్రులతో మైత్రి కొనసాగించగలుగుతారు. భాగస్వాములతో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజించినట్టయితే శుభ పరిణామాలు వేగవంతంగా దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూలత ఆర్థికంగా చేకూరుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా మాత్రం తీసుకోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజించినట్టయితే మనోవాంఛ నెరవేరుతుంది. ఆకస్మిక ఆర్థిక విజయాలు కూడా చేకూరుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు, ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం గణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాగణపతికి చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు విఘ్నాల్ని దూరం చేసి ప్రయాణాలలో ప్రమాదాలని దూరం చేస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆకస్మికంగా చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కంటి చుట్టూ ఏర్పడేటువంటి నలుపును తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే కంటికి చుట్టూ కూడా మామూలు మన చర్మం మొహం మీద ఏ రంగులో ఉంటుందో అదే రంగులో ఉండాలి. అయితే చాలామందిలో కళ్ళ కింద ఈ నలుపు ఏర్పడడం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా నల్లగా అయితే ఈ నలుపు రంగు చూసి చర్మం నల్లబడిపోయింది అనుకుంటూ ఉంటాం, కానీ మామూలుగా జరిగేది ఏంటంటే కంటి కింద ఉండేటువంటి చర్మం చాలా పల్చగా, చాలా సున్నితంగా ఉంటుంది. ఇలా నలుపు కనిపించడానికి కారణం ఏంటంటే ఆ చర్మం ఇంకా పలచబడిపోయి దాని కింద ఉండేటువంటి రక్తనాళాలు కనిపించడం మొదలవుతాయి.
అలా కనిపించినప్పుడే మనకి కంటి కింద నల్లగా ఏర్పడినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూడడానికి. అయితే ఇలా అవ్వడానికి కారణాలు ఏమేంటంటే, ఒకటి సరిగ్గా నిద్రపోకపోవటం. రాత్రిపూట చక్కగా నిద్రపోని వాళ్ళందరికీ కూడా ఇటువంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మద్యపానం చేసేటువంటి వారిలో కూడా ఈ కళ్ళ కింద నలుపు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కువ కాలం పాటు ఏవైనా అనారోగ్యాలతోటి బాధపడుతూ ఉన్నప్పుడు కూడా ఈ కళ్ళ చుట్టూ నలుపు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే కంటికి ఎలర్జీలు ఉన్నప్పుడు ఏంటంటే కంటిని బాగా రుద్దుతూ ఉంటారు. అలా రుద్దుతూ ఉన్నా కూడా కంటి కింద నలుపు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మానసిక ఆందోళనలు, బాధపడుతూ ఉండడం, ఇలాంటి వాటి వల్ల కూడా కళ్ళ కింద నలుపు మనకి కనిపిస్తుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి బాదం నూనె ఉపయోగపడుతుంది. ఈ బాదం నూనెకి కంటి కింద ఉండేటువంటి చర్మానికి మంచి పోషణనిచ్చి ఆ చర్మం మళ్ళీ మామూలుగా ఆరోగ్యంగా అయ్యేలాగా చేసేటువంటి గుణం బాగుంటుంది. ఆ చర్మం మీద ఉన్నటువంటి వాత దోషాన్ని, అధికంగా ఉన్నటువంటి వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం బాదం నూనెలో బాగా ఉంటుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే, ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు తగినంత పరిమాణంలో ఈ బాదం నూనెని తీసుకుని కంటి చుట్టూ లైట్గా పూసుకుని, దాని అంటే మసాజ్ లాగా ఏం చేయక్కర్లేదు, అలా కంటి చుట్టూ పూసుకుని ఉంచేసుకుని నిద్రపోవాలి. మన్నాడు ఉదయం కడిగేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేస్తున్నట్టయితే కనుక ఈ కంటి చుట్టూ ఉండేటువంటి నలుపు తగ్గడానికి ఈ బాదం నూనె బాగా సహాయపడుతుంది. మీరు పూజ చేసేటప్పుడు, భగవంతుని యొక్క ఉపచారములు చేసేటప్పుడు మీకు ఆయన పాదములు, ఆయన చేతులు, అథాంగ పూజ చేసేటప్పుడు ఆయన పాదముల నుంచి తల వరకు ఆయన అవయవాలన్నీ కనపడి మీరు సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు పళ్ళెంతో ఇలా పూలు పూస్తే కింద పడిపోతున్నటువంటి పువ్వులతో సమానంగా స్వామి కిరీటం, లలాటం, కస్తూరి తిలకం, నాసాగ్రం, దానికి చివర పెట్టుకున్నటువంటి ముత్యం, ఆయన కపోలాలు, ఆయన గడ్డం, ఆయన కంఠం, దాని మీద త్రివళులు, మెడలో హారాలు, వక్షస్థలం కౌస్తుభమణి, ఆయన నాభి, దాని మీద ఉన్న మేఖల, ఆ మోకాళ్ళు, పట్టుపంచ, ఆయన పాదాలు, పాదాల మీద ఉన్న తులసి దళాల వరకు పువ్వులతో పాటు మీ చూపులు కిందకి ఈశ్వర దర్శనం చెయ్యగలిగాయనుకోండి అథాంగ పూజలో, మీరు తపస్సు చేశారని గుర్తు. అది పూజ తపస్సుగా మారుతుంది. దీనికి అలా మనసుని నిలబెట్టగలిగినది ఏది అంటే ఒక్క స్నానమే. స్నానము చేత మాత్రమే అంటే నిద్రాణముగా ఉన్నటువంటి బుద్ధి, మనసు లేచి ఏకీకృతమవుతాయి, పరమ సంతోషంతో చేస్తాయి. అందున తపస్సుగా మారడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మూకశంకరులు మూకపంచశతి చేస్తూ చెప్తారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బభ్రమీతి శిలా అన్నారు ఆయన ఆర్యాశతకంలో. సంతోష తరంగితస్య కామాక్షి, భగవంతుని యొక్క పూజ చేయడం అంటే నదిలో తరంగములు వచ్చినట్టుగా లోపల సంతోష తరంగములు వస్తూ ఉండాలి. ఎందుకు ఆ తరంగములు అంటే ఆనందం. స్వామి రండి ఆవాహయామి అనేటప్పటికీ సింహాసనంలో ఆయన వచ్చి టీవీగా కూర్చుని కుడికాలు పైకెత్తి పాదపీఠం మీద పెడితే నా తల్లి సీతమ్మ ఆయన పక్కన కూర్చుని ఆమె కాలు తీసి ఆ పక్కన పెడితే ఆ పాదపీఠం మీద ఉన్న రెండు పాదాల్ని చూసి, మడిచినటువంటి పాదం వంక చూసి పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, ఏకంజంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశీదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మా నేను వచ్చానమ్మా, ఒక కాలు మడిచి కూర్చున్నావు అమ్మా, రెండు పాదముల మీద పువ్వులు వేసిన తల తాటించాలని ఉందమ్మా, ఏది ఆ రెండో పాదం చాపు అంటే పరమ ప్రేమతో అమ్మవారిలా కాలెత్తి ఆ రెండో పాదం కూడా చాపి పాదపీఠం మీద పెడితే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని వినపడుతుంటే ఆ పసుపుతో లత్తుకతో ఉన్న అమ్మవారి పాదాలు చూసి శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా కదాకాలే మాత కదయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామభిచ కవిచా కారణతయా అని. అమ్మా ఆ పాదాలను నేను పాత్రలో పెట్టి నా భార్య నీళ్లు పోస్తుంటే ఆ పాదాలు కడుగుతుంటే ఆ పసుపు లత్తుక కరిగిపోయిన ఎర్రటి నీళ్లని ఉద్ధరిణితో తీసి నా కుడి చేతిలో వేసుకుని నేను తాగే రోజు ఎప్పుడమ్మా, ఎప్పుడమ్మా ఈ విద్యార్థిగా అదృష్టం అంటారు.
ఆ నీళ్లు చూసి ఆ పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటుంటే సంతోష తరంగితస్య కామాక్షి అంటారు మూకశంకరులు. తరంగములు నదిలో ఎలా వస్తాయో మనసులో సంతోష తరంగములు అలా రావాలి. అంత ఆనందంతో పూజ బరువైపోకూడదు. పూజ చెయ్యడానికి ఉత్సాహం ఉండాలి. అబ్బా ఇప్పుడు చేస్తాం ఎప్పుడు చేస్తాం ఎప్పుడు చేస్తామని. అది సుప్రభాతం. అలా వెళ్ళి చేసినటువంటి పూజ ఉందే, దానివల్ల నువ్వు ఎంత సంతోషంగా బయటికి వస్తావో పూజామందిరంలోంచి. అలా చెయ్యగలిగినటువంటి లక్షణమునకు ఆది ఎక్కడ ఉన్నది అంటే స్నానమునందు ఉన్నది. అది సమంత్రకంగా సంకల్పంతో ఆ స్నానం చెయ్యాలి. చేస్తే దాని వలన తపస్సు, దాని వలన మేధాశక్తి. మేధాశక్తి అన్న మాటకు అర్థం ఒక్కటే, మీరు ఏది చూశారో అది మీరవుట. ఒక పుస్తకాన్ని మీరు చదివితే ఇక మళ్ళీ పుస్తకాధారం ఉండకూడదు. ఆ పుస్తకం మీలోకి వెళ్ళిపోవాలి. అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో. పుస్తకంలోకి చూసినప్పుడు మేధస్సు దాన్ని తీసేసుకోగలగాలి. తీసేసుకొని మనసు ఎంత ఉన్మత్త స్థితి ఎందున్నప్పటికీ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ ఉండాలి. రెండిటి ఎందు ఏకాగ్రత ఉండాలి. పుచ్చుకోవడంతో సరిపోకూడదు. ఆ మనసుకి ఉత్ప్రేరకం దొరికినప్పుడు కూడా అది భగవంతుని యందు విహరించాలి. మహానుభావుడు అప్పయ్య దీక్షితరు వారిని శైవ సంప్రదాయంలో ప్రసిద్ధ పండితులు. వారు చాలా గొప్ప వాంగ్మయం రచన చేశారు. ఉన్మత్త శతకము అని ఆయన చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతం. అంటే మనసు పిచ్చెక్కిన స్థితిలో కూడా ఆయన భగవంతుడే స్తోత్రం చేశారు. అలా మనసు భగవంతుని యొక్క స్మరణలయందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో. అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చారు. ఇచ్చి ప్రాతకాల స్నానం కార్తీక స్నానం చేయండి అనడానికి కారణం అది. 2, మీకు నేను మనవి చేశాను, దక్షిణాయనం ఎంత పవిత్రమైన కాలమో దక్షిణాయనము రాక్షసులకంత ప్రీతిపాత్రమైన కాలం. తెల్లవారుజామున స్నానం చెయ్యండి అంటే వేసవి కాలంలో అయితే తేలిక. ఈ ఋతువులో తెల్లవారుజామున పడుకోవడమే చాలా ప్రీతి. ఏమీ అక్కర్లేదు, దుప్పటి ఒక్కటి ఉంటే చాలు. అటువంటి సమయంలో వెళ్ళి నదిలో స్నానం చెయ్యరా అన్నారనుకోండి, బయట చల్లగా ఉందండి, నాకు పడిశం పట్టేస్తుందండి, ఇబ్బంది రాదు కదా, నాకు అంటం పోదు కదా, ఎన్ని ఆలోచనలు చేస్తాడో. కానీ నేను మీకు ఒకటి నిజం చెప్తున్నాను, నదిని నమ్ముకున్నవాణ్ణి నది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది, అంత కాపాడుతుంది. నది యందు ఆ తేజస్సు ఉంటుంది. అందుకే ఇది స్పందనశీలాహ అన్నారు ఋషి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది ఆ కుటుంబం. నేను కాశీయాత్ర చేసినప్పుడు వాళ్ళే మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నియమం పెట్టుకున్నారు, నేను బ్రతికున్నంత కాలం గంగా స్నానమే, నేను ఎక్కడికి వెళ్ళనని. ఆయన గంగలో స్నానం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు -°C వెళ్ళిపోయింది వాతావరణం. ఎవ్వరూ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు కాదు. ఈయన వెళ్ళి వృద్ధులైపోయి గంగలో మునక వేశారు. ఇక పైకి తేళ్ళ వలలు వేశారు, చూశారు, శవం దొరకలేదు. ఖచ్చితంగా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున కొడుకులందరూ కలిసి ఆయనకి ఉదకధార విడిచిపెట్టడం కోసమని నది ఒడ్డుకు వెళ్ళారు. అకస్మాత్తుగా శవం పైకి తేలింది. కనీసం చెవుల్ని తినేస్తాయి చేపలు. శవం పరమతేజోవంతంగా ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాశీలో గంగ స్నానం చేసి విశ్వనాథ మందిరానికి వెడుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉంది. వాళ్ళ అబ్బాయి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు,
మా అమ్మగారు మా నాయనమ్మ గారు మా నాన్నగారిని కన్నప్పుడు 9 నెలలు కడుపులో పెట్టుకున్నారు. కానీ గంగని నమ్ముకుని ప్రతిరోజు అన్నేళ్లు స్నానం చేసిన గంగ నిన్ను ఊర్ధ్వలోకాలకి పంపించే ముందు మీ అమ్మ 9 నెలలు పెట్టుకుంటే 9 రోజులు నా కడుపులో పెట్టుకు పంపిస్తానని గంగ కడుపులో పెట్టుకుని వదిలిందండి మా నాన్నగారిని అన్నాడు. నదే నదీ స్నానం అంత గొప్పది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్యతో కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానానికి దిగి అరేరే గంగమ్మకి ఏమీ ఇవ్వలేదే, మనం ఏమీ తీసుకురాలేదు, అమ్మకేమైనా ఆభరణం ఇవ్వద్దు అని భార్య వంక చూసి నల్లపూసలు ఇలా ఇచ్చేయి అన్నారు. ఆవిడ మెళ్ళలో నల్లపూసలు తీసి ఇచ్చేసింది. ఆయన నల్లపూసలు తీసి అమ్మ గంగమ్మ నీ మెళ్ళలో వేసుకో అని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూజామందిరంలోకి వెళ్ళారు. నల్లపూసలు అక్కడ ఉన్నాయి పూజామందిరంలో. ఆయన తెల్లబోయి ఆయన ధ్యానం చేస్తూ ఉంటే గంగమ్మ కనపడింది. ఏమయ్యా, నీ అమ్మని కదా, నువ్వు 10 కాలాలు ఉండాలని కోరుకుంటాను కదా, నీ భార్య మెడలో నల్లపూసలు నాకు ఇచ్చేశావే, అలా ఇవ్వచ్చా? అందుకే నల్లపూసలు ఇచ్చేశాను, నీ చేత్తో రేపింత పసుపు కుంకం పట్టుకొచ్చి నాలో వేయవయ్యా అని అడిగింది. గంగమ్మే, నది. భారతదేశంలో నదికి అంత ప్రశస్తి. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. నేను పరమేశ్వరుణ్ణి పొందగలను, దానికి ఇది మార్గం అనుకున్న వాడికి ఈశ్వరుడు ఎప్పుడు లభించడు. పిచ్చి భక్తితో వేదం చెప్పింది, గురువు చెప్పారు. అందుకని ఆ నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భక్తితో సమర్పణం చేసినటువంటి దాన్ని స్వీకరిస్తాడు తప్ప ఇది నేను తీసుకొచ్చానన్న దాన్ని ఆయన ఏం పుచ్చుకోడు. కాబట్టి ఆ భక్తితో ఎవడు నిలబడగలిగాడో వాడి వెంట పరమేశ్వరుడు పరిగెడతాడు. ఈ కంటి చుట్టూ నలుపు సమస్య ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు చక్కగా విశ్రాంతి తీసుకోవడం, అంటే రాత్రి కనీసం ఒక 8 గంటల పాటు నిద్రపోవడం అనేటువంటిది ఒక మంచి అలవాటుగా చేసుకోవాలి. అలాగే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, కంటిని పదే రుద్దకుండా ఉండడం అనేటువంటివి కూడా కంటి చుట్టూ నలుపు తగ్గించుకోవడానికి సహాయపడతాయి. అలాగే కడుపులోకి తీసుకునేందుకు ఒక ఔషధం కూడా ఆయుర్వేద పరంగా చేసుకునేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి 3 మూలికలు కావాలి. అందులో మొట్టమొదటిది వట్టివేళ్ళు. ఈ వట్టివేళ్ళు అంటే కంటి చుట్టూ ఉండేటువంటి ఆ నలుపు తగ్గడానికి, అక్కడ రక్త ప్రసారం చక్కగా ఉండి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. వట్టివేళ్ళని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత కావాల్సినటువంటిది చందనం కూడా చర్మానికి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఈ చక్కటి టానిక్లా ఉండేటువంటి ఈ చందనం కంటి చుట్టూ ఉండేటువంటి నలుపు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. చందనం చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకుని విడిగా పెట్టించుకోండి. ఇంకా ఆఖరిగా కావాల్సినటువంటిది సుగంధి పాల. తెలుగులో సుగంధి పాల అంటాం, దీన్ని సంస్కృతంలో శారిబా అంటారు. ఇది కూడా చర్మానికి ఒక చక్కటి టానిక్లా ఉపయోగపడుతుంది. ఈ చర్మానికి టానిక్లా ఉపయోగపడేవన్నీ కూడా చర్మపు రంగు నార్మల్గా ఉండడానికి బాగా సహాయపడతాయి. ఈ సుగంధి పాల చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. సుగంధి పాల, వట్టివేళ్ళు, చందనం ఈ 3 చూర్ణాలని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఒక శీత కషాయంగా చేసుకోవాలన్నమాట. శీత కషాయం అంటే ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక అరకప్పు నీటిలో ఉదయం నానబెట్టినటువంటి దాన్ని సాయంత్రం తాగాలి. అలాగే సాయంత్రం కూడా ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక అరకప్పు నీటిలో నానబెట్టి దాన్ని మన్నాడు ఉదయం తీసుకోవాలి. అంటే 12 గంటల పాటు నాననిచ్చి దాన్ని తాగాలన్నమాట. ఈ విధంగా 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక కంటి చుట్టూ ఉండేటువంటి నలుపు తగ్గిపోయి మామూలు రంగుకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. కార్యసిద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి శకునాలను శకున శాస్త్రంలో వర్ణించారు. ప్రయాణ సమయంలో ఎండు వరిగడ్డితో కూడినటువంటి బండి కనుక మనకు ఎదురుగా వచ్చినట్లయితే మన ప్రయాణం సఫలీకృతమవుతుందని,
కార్యసిద్ధి ఏర్పడుతుందని శకున శాస్త్ర వచనం. అదేవిధంగా మనకు ఏ రోజైనా సరే స్వప్నంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కనిపించినప్పుడు ఆ రోజు ప్రయాణం చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడతాయని మనకి శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. ఏ రోజైనా సరే స్వప్నంలో అందమైన భవనాలు, కొండలు, పండ్ల చెట్లు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఎద్దు, ఆవు, బంగారం, రత్నాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పూలు, తెలుపు వస్తువులు, అద్దం ఇవన్నీ కనపడినట్లయితే లేదా వీటిలో ఏది కనపడినా సరే ఆ రోజు ప్రయాణం చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా స్వప్నంలో ముత్తైదువలు కానీ కన్యలు కానీ కనిపించిన రోజు లేదా శంఖము, పసుపు కుంకుమలు, గాజులు స్వప్నంలో మనం దర్శనం చేసుకున్న రోజు ప్రయాణం చేసినట్లయితే ప్రయాణపరంగా చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చని, కార్యసిద్ధికి నాంది వాక్యం పలుకోవచ్చని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రయాణ సమయంలో మనకి పిల్లి ఎదురైనట్లయితే దాన్ని తప్పనిసరిగా అశుభ శకునంగా భావించాలి. అయితే ప్రయాణ సమయంలో మనం పని మీద వెళుతున్నప్పుడు పిల్లి మనతో పాటు బయటకు వచ్చినట్లయితే మాత్రం దాన్ని తప్పనిసరిగా శుభశకునంగా భావించాలి. అదేవిధంగా ఎలుకల కోసం దాక్కున్న పిల్లిని కానీ, మనల్ని చూసి భయపడి దాక్కున్నటువంటి పిల్లిని కానీ ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో చూసినట్లయితే దాన్ని కూడా శుభశకునంగా భావించాలి. దానివల్ల ఎట్టి పరిస్థితులలో చెడు ఫలితాలు కలుగవు. అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో పిల్లి మనకు సవ్య దిశలో తిరిగినట్లయితే ఎటువంటి చెడు ఫలితాలు కూడా కలగవని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే పిల్లి అరుపుకు కూడా శకున శాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది. ప్రయాణ సమయంలో మనకు వెనక వైపు నుంచి పిల్లి యొక్క అరుపు వినిపించినట్లయితే లేదా ప్రత్యేకంగా పడమర దిశ నుంచి పిల్లి అరుపు మనకు వినిపించినట్లయితే దాన్ని శుభశకునంగా భావించాలని, దానివల్ల ఎటువంటి చెడు ఫలితాలు కలుగవని, మంచి ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అయితే పెంపుడు పిల్లికి మాత్రం ఎటువంటి పట్టింపులు లేవు అని శకున శాస్త్రం తెలియజేస్తోంది. అదేవిధంగా ప్రయాణ సమయంలో సంగీత పరికరాలు మనకు ఎదురైనట్లయితే మనశ్శాంతి, శుభము మనకు కలుగుతాయి. ప్రయాణ సమయంలో ప్రత్యేకంగా స్త్రీ సంబంధమైనటువంటి విలాస వస్తువులు కనుక మనకి ఎదురుగా కనిపించినట్లయితే ప్రయాణపరంగా చక్కటి సుఖము, ఆనందము కలుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే బల్లిపాటుకు కూడా శకున శాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. మగవాళ్ళకి కుడి చెవి మీద, ఆడవాళ్ళకి ఎడమ చెవి మీద బల్లి పడినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మగవారికి కుడి భుజం మీద, ఆడవారికి ఎడమ భుజం మీద బల్లి పడినట్లయితే శత్రువులు సైతం మిత్రులుగా మారతారని, కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అరచేతి మీద బల్లి పడితే ద్రవ్యలాభము, అరికాలు మీద బల్లి పడితే కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు సంభవిస్తాయని కూడా శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే తొండ ఎప్పుడైనా సరే మన పాదాల మధ్య నుంచి అనుకోకుండా వెళ్ళినట్లయితే ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఎప్పుడైనా సరే అశుభ శకునం ఎదురైనటువంటి తరుణంలో విఘ్నేశ్వరుడిని, వాసుదేవుడిని స్మరించుకొని ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే ప్రయాణపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి, కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా శకునాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. పునర్వసో నః పునరేతా యజ్ఞం పునర్నో దేవా అభియంతు సర్వే పునః పునర్వో హవిషా యజామః జన్మనోధి తృతీయే వర్షే ఉదగయనే పునర్వస్వోహో. శాస్త్రం ఏం చెబుతుందంటే పునర్వసు నక్షత్రానికి విశేషమైన శక్తి ఉన్నది, జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఉన్నది, మరలా మరలా సంపదనిచ్చేటటువంటి శక్తి ఉన్నది, దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించే శక్తి ఉన్నది, దైవ సంబంధమైనటువంటి మాతృభావాలు కలిగే శక్తి ఉన్నది. తృతీయే ధనికః భోగవాన్ కాముకః. తృతీయ పాదంలో జన్మించిన వాళ్ళకి
ధనిక ఐశ్వర్యం ఉంటుంది. సహజంగా ధనవంతులై జన్మిస్తారు. భోగవాన్ అమితమైనటువంటి గృహములు, వాహనములు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉంటాయి. కాముక ప్రతిదాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. విద్యానుభూతి, ఉద్యోగానుభూతి, ప్రతి దాంట్లో మానసికమైనటువంటి చైతన్యము, ఉత్సాహము, ఆనందము, వాటితో పాటు కలిగినటువంటి భావజాలం అంతా బాగుంటుంది. ఇదంతా నేనే పొందుతున్నాను అనేటటువంటి ఆభిజాత్యం కూడా ఉంటుంది. అందరికంటే నేనే అధికుడని, ఇవన్నీ నాకే తెలుసు, అధికుడను అనేటటువంటి భావం కూడా వాళ్ళల్లో ఉంటుంది. దాంతో మమేకమైపోతారు. ఏ విషయాన్నైతే వాళ్ళు ఊహిస్తున్నారో, చూస్తున్నారో, ఆ చూస్తున్న, గ్రహిస్తున్న, వింటున్న అంశాలలో లీలమవుతారు. ఆ లీలమవటం ద్వారాగా లభించేటటువంటి ఆనందము వాళ్ళని గర్వితుల్ని చేస్తుంది. అధికుడను అనేటటువంటి భావాన్ని కలిగిస్తుంది. దానివల్ల కొంచెం గర్వం ఏర్పడుతుంది. అది ప్రదర్శిస్తారు. ఆ గర్వ ప్రదర్శన తొలగాలి అంటే మనం ఏం చేయాలి? విష్ణు ధ్యానం చేయాలి, నారాయణ కవచం చేయాలి, శ్రీమన్నారాయణ మూర్తికి ఇష్టమైనటువంటి పురుష సూక్తాన్ని చదువుకోవాలి. బుధుడు కాబట్టి సౌమ్యాంశ, తొందరగా బయటపడరు, ఎవరిని లెక్క చెయ్యరు. ఎందుకని ఇందాక చెప్పుకున్నాం కదా, నాకే అన్ని విషయాలు తెలుసు అనుకున్నప్పుడు ఎదుటివారు చెప్పేటటువంటి అంశాన్ని వినాలనేటటువంటి భావన ఉండదు. ఎవరు చెబుతున్నా వీళ్ళు ఎదురు చెబుతారు, మళ్ళీ వాళ్ళకి వీళ్ళే అధికులు అనే భావనతో. అయితే వీళ్ళకి తెలిసిన అంశాన్ని అందంగా చెప్పగలిగిన సామర్థ్యం ఉంటుంది. ప్రతి రంగంలో కూడా తొందరగా పైకి వస్తారు. విద్యలో కూడా తొందరగా సాధించాలనే తృప్తి ఉంటుంది వాళ్ళకి. సాధించాలనే తపన, సాధించామనే తృప్తి వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తుంది. నాయకులుగా, గొప్ప వ్యక్తులుగా సమాజంలో కీర్తిని పొందుతారు. ఎక్కువ కష్టపడరు. తండ్రి ప్రభావము, సంతాన ప్రభావం, వీళ్ళ వల్ల వీళ్ళు ఉపయోగంలోకి వస్తారు. గొప్పవారింటో పుట్టారనుకోండి, తండ్రి సంపాదించినటువంటి ఆ సంపదను అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతారు. లేకపోతే పిల్లలు గొప్పవాళ్ళై పిల్లలు సంపాదించి తండ్రిని ఉన్నతంగా చూసుకుంటారు. మూడో పాదంలో జన్మించడం ద్వారా పేద గృహాల్లో జన్మించిన శుభప్రదమైన ఫలితాలున్నాయి. సంపద గృహాల్లో జన్మించినా కూడా ఉత్తమ ఫలితాలున్నాయి. సదా సంచార ప్రీతి, దీర్ఘాయుర్దాయము, ఈ రెండూ కూడా కలిగి ఉన్నారు. అలాగే అధికార ప్రీతి, దయ, వాళ్ళని కనుక పొగిడినా, వాళ్ళని ఆశ్రయించినా వాళ్ళు ఇట్టే లొంగిపోతారు, అందరికీ వశలైపోతారు. పొగడ్తలకి పడిపోయేటటువంటి స్వభావం మూడో పాదంలో ఉంది. ఎవరైతే గౌరవిస్తున్నారో, ఎవరైతే ఎక్కువగా వీళ్ళని కీర్తిస్తున్నారో వాళ్ళ దగ్గరికి చేరుతూ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళుతుంటారు, వాళ్ళని మిత్రులుగా పెట్టుకుంటారు. ఒంటరిగా ఒక్కళ్ళు బయటకు తిరగలేరు. పక్కన వీళ్ళని భజన చేసేటటువంటి వ్యక్తులు ఉండాలి. సొంతగా ఏ పని చేయలేరు, పక్కవారిని ఆశ్రయించి జీవిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అధికార ప్రీతి, దయ, తెలివితేటలు, ఉన్నతమైన జ్ఞానము, ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అనేటటువంటి ప్రావీణ్యము వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో పట్టుదలకి పోతూ ఉంటారు. అలా పట్టుదలకు పోకుండా ఉండటం చాలా అవసరం. ఈ మూడో పాదంలో జన్మించడం ద్వారాగా, ఇది బుధాంశ కాబట్టి విష్ణు ధ్యానము, బుధవార నియమాలు, బుధవారం నాడు మహావిష్ణుమూర్తిని పూజించడం, ఈ క్రమంలో ఆకుపచ్చ రంగుని ధరించడం, అదృష్టవారం బుధవారం శుభ కార్యక్రమాల్లో ఆకుపచ్చ రంగుతో కూడిన వస్త్రాలని ధరించడం ద్వారాగా ప్రశాంతత, ప్రసన్నత లభిస్తాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి స్వభావము, వారి యొక్క భవిష్యత్తు, ఆరాధించవలసినటువంటి అదృష్ట దైవం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. తలలో చుండు నివారణకు ఏకపాద బకాసనం ఉపకరిస్తుంది. శిరోజాల కుదుళ్లలో ఏర్పడే సమస్య వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, తలపై ఉండే తైల గ్రంథులు బలహీనంగా ఉండటం వల్ల, తల అపరిశుభ్రంగా ఉండటం వల్ల తలలో చుండ్రు వచ్చే అవకాశం ఉంది. తలలో చుండ్రు అధికంగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి శిరోజాలు రాలిపోతాయి. చుండ్రు సమస్య నివారణకు ఏకపాద బకాసనం ఉపయోగపడుతుంది. నేలపై మోకాళ్లతో కూర్చుని తలను నేలకు తాకించాలి. ఓ కాలును చేతి కింద ఉంచాలి, మరో కాలును నేలకు తాకించాలి. శరీర బరువు తల,
ఓ కాలు 2 చేతులపై ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల తలకు, ముఖ్యంగా జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ జరిగి చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈరోజు అత్యంత విశిష్టవంతమైనటువంటి సుదినంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మహావిష్ణువును తులసితో అర్చన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఆయన పాలకడలపై శేషతల్పమున ఈరోజు దేవతలందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి శుభదినంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు గృహంలో తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడాను చలిమిడి ప్రమిదల్లో ఆవు నేతి దీపాలు పెట్టటం అనేటువంటిది చాలా శుభదాయకవంతమైన గృహబలానికి నాంది పలుకుతుంది. అంతేకాకుండా తులసి చెట్టు వద్దనే ఉసిరిక కొమ్మను కానీ ఉసిరిక చెట్టును కానీ ఉంచి తప్పనిసరిగా విష్ణుదేవుని అర్చన చేసి తులసి అష్టోత్తర నామావళి చదివి నైవేద్య పూజలు చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కార్తీక మాసంలో నదీ స్నానం, ఉపవాసం, అలాగే దీపాలంకరణ, దానాలు విశిష్టవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా మహావిష్ణువును 1,00,000 తులసి అర్చనతో అర్చన చేసేటువంటి సాంప్రదాయం మనకు దేవాలయాల్లో కనిపిస్తుంది. ఆ విష్ణాలయాన్ని దర్శించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో సంధ్యాదీపాన్ని తప్పనిసరిగా ఉసిరిక మొక్క తులసి చెట్టు ఉన్న చోట విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి శంఖు చక్రాలు అనేటువంటి ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో నేతి దీపాన్ని గనక అమర్చినట్లయితే ఆ ఇంట సిరి తప్పనిసరిగా అనుగ్రహాన్ని ప్రసాదింపచేయటానికి లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కృతయుగంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేసిన రోజునే క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పేసి అంటం కూడా పరిపాటి. దీన్నే చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి, హరిబోధిని ద్వాదశి అని చెప్పేసి కూడా పిలుస్తారు. నిరంతరం క్షీరసాగరంలో ఉండే శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో బ్రహ్మాది దేవతలతోనూ బృందావనానికి తరలి వస్తాడని, అందుకనే ఈ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణు పూజ చేయాలి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. పైగా ఇదే రోజున స్వామి క్షీరాబ్ది కన్యక అయినటువంటి మహాలక్ష్మిని తన అర్ధాంగిగా చేసుకున్నాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుకనే ఈ రోజున స్త్రీలందరినీ కూడాను లక్ష్మీ స్వరూపులుగా భావించి పసుపు కుంకుమ ఇచ్చి దీవెనలు పొందుతారు. గృహబలం అనేటువంటి పేరుతో వాస్తుశాస్త్రరీత్యా గృహంలో నివసించేటువంటి వారందరికీ కూడా బలాన్ని చేకూర్చడానికే ఈ పండుగల వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని కూడా తెలియజేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అందుచేత దేవాలయాల్లో ఈరోజు అత్యధిక స్థాయిలో దీపాలు వెలిగించడంతో పాటు ఇతరులు వెలిగించిన వాటిని కొండెక్కకుండా చూసినట్లయితే సకల పాపాలు కూడాను పటాపంచలవుతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఆరోగ్యప్రదాయిని తత్వం ఈ తులసి పూజలో దాగిన పరమార్థం. గృహంలో మీ ఇంట్లో ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే తులసి వనాన్ని పెంచటం సర్వే సర్వత్రా కూడాను గృహబలానికి మరింత
యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గృహంలో కూడా ఉసిరిక చెట్టు, తులసి చెట్టు, మారేడు చెట్టు, ఈ 3 చెట్లు గనక ఉన్నట్లయితే ఆ గృహంలో తప్పనిసరిగా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ కూడాను తప్పనిసరిగా కలిగి తీరుతాయి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రరీత్యా కూడా గ్రహించవలసినటువంటి ముఖ్య విషయం. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఆ మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి చెంబెడు నీళ్లు పోసిన చాలు పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తాడు. కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్య విధి ఇదిగా భావించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. తలలో చుండు నివారణకు త్రికోణ శీర్ష సమహస్తాసనం ఉపకరిస్తుంది. వారంలో కనీసం ఒక్కసారైనా తలస్నానం చెయ్యాలి. కుంకుడు రసం లేదా నాణ్యవంతమైన షాంపూల్ని తలస్నానానికి ఉపయోగించాలి. తలచుండ్రు ప్రధానంగా శిరోజాలకు సరైన రక్త ప్రసారం జరగకపోవటం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇందుకుగాను త్రికోణ శీర్ష సమహస్తాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై మోకాళ్ల మీద కూర్చొని తల నేలకి తాకించాలి. 2 చేతుల్ని బాగా వెనక్కి చాపాలి. అరచేతుల్ని పైకి ఉంచాలి. ఈ త్రికోణ శీర్ష సమహస్తాసనం వల్ల తలలో చుండ్రు తొలగి జుట్టు కుదుళ్లు బలపడి శిరోజాలు బలంగా పెరుగుతాయి.